హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు పూజ కోసం ముందు రోజు నైట్ మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగే లేచి ఇలా ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుని ముగ్గులతో ఇల్లు అలంకరించుకుంటే ఆ ఇల్లు కలకల్లాడిపోతుంది కదా. ఈ రోజున మనకి అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా మనకు దర్శనమిస్తారు. ఇంకా ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసుకుందాం. ఉదయం ఇంకా దేవుడి మందిరం కింద ఇలా ముగ్గు పెట్టుకుని పీటలేసి అమ్మవారికి ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. దానిపై ఒక కొత్త బ్లౌజ్ పీస్ను వేసుకుని కొంచెం బియ్యం ముందుగా వేసి విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకోవాలి. ఇంకా అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి. నెక్స్ట్ మనం కలశం కోసం అష్టలక్ష్మి చెంబును తీసుకొని ఆ చెంబులో కొంచెం నీళ్లు, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, చిన్న బెల్లం ముక్క, ₹1 కాయిన్ వేసుకుని కొబ్బరికాయ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రెడ్ బ్లౌజ్ పీస్ని తీసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ కలశం పెట్టడం కోసం ఇలా కొంచెం బియ్యం వేసుకొని పసుపు, కుంకుమ వేసుకొని కలశం పెట్టుకోవాలి. అఖండ దీపం కోసం కూడా సేమ్ కొంచెం బియ్యం వేసుకొని పెట్టుకోవాలి. ఇంకా అందరం కలిసి దీపాన్ని వెలిగించి దీపారాజన చేసుకుని పూజ చేసుకోవాలి. ఇప్పుడు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమార్చన చేయాలి. ఇంకా కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి మా విహాన్ నిద్ర లేచి అమ్మవారిని చూసి షాక్ అయింది. ఏంటి నేను పడుకుని లేచేసరికి అమ్మవారు వచ్చింది అని. విహా కూడా పూజ చేయడం స్టార్ట్ చేసింది. ఈరోజు అమ్మవారికి నైవేద్యం కోసం పరమాన్నం చేశాము. ఇంట్లో పూజ అయ్యాక విహాన్ రెడీ చేసి ఇంకా అందరం గుడికి వెళ్ళాము. ఇంకా అక్కడ గుడికి వచ్చిన వాళ్ళందరిలో మన విహానే చిన్నపిల్ల. సో విహాకి ఇలా పసుపు రాసి తాంబూలం ఇచ్చారు. నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇక్కడ అమ్మవారిని చూడండి, శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. మీకు మీ కుటుంబ సభ్యులకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్. బాయ్.